మొట్టమొదటిసారిగా మనం విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే కత్తెర పురుగును తగ్గించుకోవడానికి 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రినిప్రోల్ మరియు థయోమిథాక్సమ్ల మిశ్రమం కలిసి దీన్నే ఫ్లోరెంటో డియో అంటారు. ఈ 1 కిలో విత్తనానికి కలుపుకొని మనకు మంచిగా పైకి కింది తడిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మందును కలిపిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ కొద్దిగా మొక్కజొన్న గింజలను కొద్దిగా ఆరబెట్టి విత్తుకోవాలి. ఇలా విత్తుకున్నట్టయితే తప్పనిసరిగా కొంతవరకు తొలి దశలో మన ఈ కత్తెర పురుగు 7 నుంచి 25 రోజుల దశలో కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ చివరి కత్తెర పురుగు మొక్క చిన్న దశ నుంచి కూడా కంకి కోసే దశ వరకు కూడా నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి మనకు తొలి దశలో ఇలా చేసుకున్నట్టయితే ఒకవేళ రైతులు విత్తన శుద్ధి చేయనప్పుడు ఇది మన కత్తెర పురుగు స్పోడాప్టెరా ప్రోగిపోరేడా అంటారు. దీనివల్ల ఏంటంటే తొలి దశలో ఆకులపైన మొక్కజొన్న విత్తిన తర్వాతనే బాగా పరిశీలించి చూసినట్లయితే సుడులలో చిన్నటి మన ముత్యం లాంటి గుడ్లు కూడా కనబడతాయి. విసర్జించిన పదార్థాలు ఇలాంటి పదార్థాలు కనబడ్డాయంటే కూడా మొక్కజొన్న పంటలో ఈ కత్తెర పురుగు మనం ఉన్నదని మొదటనే గుర్తించాలి. ఈ దశలో గుడ్లు ఉన్న దశలో 1 లీటర్ నీటిలో 1500 ppm గల అజాడిరెక్టిన్ మందును ఆకు సుడలలో ఆకుల పైన కూడా పిచికారి చేసుకున్నట్టయితే అతి చిన్న దశలో ఉన్న పెరగక ముందే ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. ఒకవేళ రైతులు గుర్తుపట్టనప్పుడు ఇది సుమారు 6 లార్వా దశలో కూడా అభివృద్ధి చెందుతుంది. 1-2 లార్వా దశలో ఉన్నప్పుడు 1 లీటర్ నీటిలో 0.4 మిల్లీలీటర్ల ఇమామెక్టిన్ బెంజోయేట్ కలిపి ఆకులపైన ఆకు సుడులపైన కూడా పిచికారి చేసుకున్నట్టే ఈ కత్తెర పురుగును తగ్గించవచ్చు. 3-4 దశలలో కూడా మనకు ఈ కత్తెర పురుగు తీవ్రత ఉన్నప్పుడు ఈ క్లోరాంటినిప్రోల్ కొరాజిన్ అంటారు 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి. లార్వా పెద్దగా అయినప్పుడు మనకు స్పైనోటారం అనే మందు ఉంటే డెలిగేట్ అంటారు 0.5 మిల్లీలీటర్లు కలిపి మనకు ఈ ఆకులపైన సుళ్ళపైన పిచికారి చేసుకోవాలను. మనకు మొక్కజొన్న పైరుకు 1 అడుగు ఎత్తులో మనకు లింగాకర్ష బుట్టలు కూడా పెట్టుకున్నట్టయితే మనకు ఈ సంతతి సుమారు 29 నుంచి 30 రోజుల మధ్య తప్పనిసరిగా లోరిని మార్చాలి. ఈ మొక్కజొన్న పంట పైరు పైన కూడా మనకు పక్షి వంగకర్రలు పెట్టడం వల్ల పక్షులు వాలి ఈ మొక్కజొన్న పైరు పైన ఉన్న ఈ లార్వాలను కూడా పెద్ద లార్వాలను కూడా ఈ విధంగా తిని ఈ కత్తెర పురుగు సంతతిని తగ్గించుకోవచ్చు. ఇంకోటి విషపెర కూడా ఉన్నది. మన ఎక్కువ లార్వాలు ఎక్కువ ఉన్నప్పుడు 1 లీటర్ నీటిలో మనకు విషపెరను తయారు చేసుకొని 100 గ్రాముల అంటే 2 కిలోల 100 గ్రాముల థయోడి కార్బు 2 లీటర్ల కలిపి మనకు కొంత బెల్లం కూడా కలిపి తగినంత జిగురు కొంత వాటర్ కలుపుకొని కూడా ఈ విషపేరం మందును తయారు చేసుకొని సాయంత్రం పూటలో మొక్కజొన్న పైరులో సుడులలో కింద కూడా వేసుకున్నట్టయితే ఈ లార్వాలను విషపెరు తిని మనకు ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. మరి ఇంకొకటి మన సమగ్ర రైతులు తప్పనిసరిగా ఊర్లో వేసిన రైతులందరూ మొక్కజొన్న పైరులో అందరూ సమగ్రంగా నివారణ చర్యలు చేపట్టినట్టయితే మొక్కజొన్నల కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న పంట వేసే ముందు కూడా చుట్టుపక్కల కూడా మనకు ఎర్ర పంటగా నేపియర్ గ్రాసును గడ్డిని కూడా వేసుకున్నట్టయితే ఎందుకంటే ఈ నేపియర్ గ్రాసును వేసుకోవడం వల్ల పట్టు కత్తెర పురుగు మొదట దాని జీవిత చక్రకాలము కంప్లీట్ చేసుకొని మొక్కజొన్న పంట మీదకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల ఈ నేపియర్ గడ్డి గ్రాస్ కూడా మనం పెంచుకోవచ్చండి. కాబట్టి ఇలాంటి సరైన సమయంలో ఈ కత్తెర పురుగును గుర్తించి మనకు నివారణ చర్యలు చేసినట్టయితే అతి తక్కువ కాలంలో మన మొక్కజొన్నలో ఎక్కువ దిగుబడి పొందవచ్చండి.